నా పేరు గోపాలకృష్ణ అండి. సో, నేను వీకే కంపెనీకి మార్కెటింగ్ హెడ్‌గా చేస్తున్నాను. సో, ఈ ఫీల్డ్‌లో ఆల్మోస్ట్ నేను 5 ఇయర్స్ నుంచి దీంట్లో ఉన్నాను. పర్లేదు సార్, మరీ అంత స్లో అని చెప్పను. అలా అని చెప్పేసి ఫాస్ట్‌గాని లేదు. ఓకే. మీడియంగా అన్నట్టుగా ఉందనమాట. సో, మైట్ బీ కస్టమర్స్ ఏంటంటే ఎలక్షన్స్ గురించి ఏమన్నా ఆగి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. ఆహ్, ఎలక్షన్స్ తర్వాత ఇంకా ఫాస్ట్ స్పీడప్ అయిద్దని అనుకుంటున్నాను. 6 మంత్స్ ముందు మాకు చాలా ఎంక్వైరీస్ ఉన్నాయండి. సో, ఇప్పుడు కొంచెం కంపేర్ టు 30% కొంచెం స్లోనే ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఎక్కువ ఎంక్వైరీస్ దేని మీద నుంచి అడుగుతున్నారు? గవర్నమెంట్ ఫ్లాట్సా? విల్లాసా? అపార్ట్మెంట్స్? సో, మేమున్న సెగ్మెంట్ అయితే మోకిలా అండి. సో, మోకిలా సెగ్మెంట్‌లో ఎక్కువ విల్లాస్‌కి బాగా అడుగుతున్నారు. ఫ్లాట్స్ కూడా అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఫ్లాట్స్ వచ్చేపాటికి మిడిల్ క్లాస్ సెగ్మెంట్ ఉంది. మన విల్లాస్ వచ్చేపాటికి అప్పర్ రేంజ్ సెగ్మెంట్ అలా ఉందన్నమాట. సో, ఓకే. బోత్ ఈక్వల్లీ నేను చెప్పొచ్చు. కాకపోతే విల్లా అయితే 70% ఎంక్వైరీస్ ఎక్కువున్నాయి. కంపేర్ టు అపార్ట్మెంట్స్. విల్లా కల్చర్‌కి మీకు తెలిసిందే కదండీ! కోవిడ్ ఎఫెక్ట్ ఎలా ఉందో. సో, ఏంటంటే ప్రైవేట్ స్పేస్ కోరుకుంటున్నారు చాలామంది. సో, అందుకని చెప్పేసి ఎక్కువ విల్లా కల్చర్ సైడు మూవ్ అవుతున్నారు. ప్రెజెంట్ ఓపెన్ ప్లాట్స్ అయితే అది మన లొకేషన్‌ని బట్టండి. ఇప్పుడు మనం మోకిలా తీసుకుంటే సార్, గజం రేట్ నాకు తెలిసి 40 మినిమమ్ ఉంటదండి. 40 నుంచి మీకు కమర్షియల్ అయితే 1,00,000 అని, మామూలు రెసిడెన్షియల్ అయితే 40 ఫీట్ రోడ్‌కైతే 40,000, 50 ఫీట్ రోడ్‌కైతే ఒక 10,000 డిఫరెన్స్, అట్లా 50,000 అట్లా ఉంటాయి. మోస్ట్‌లీ ఇంకో 2, 3 మంత్స్ అండి మ్యాక్స్. సో, డెఫినిట్‌గా పికప్ అవుతుంది మార్కెట్. సో, అంటే వెస్ట్ సైడేనా? ఈస్ట్ వైపు కూడా చూస్తున్నారా ఇన్వెస్టర్స్? మేము ఎక్కువ ఫోకస్ చేసేది వెస్ట్ సైడ్ అండి. సో, ఈస్ట్ సైడ్ గూడా ఐ మీన్ మైట్ బి మా నెట్వర్క్‌లో మేము మార్కెటింగ్ టీమ్‌లో మాట్లాడుకున్నప్పుడు కస్టమర్స్ ఆల్సో వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఈస్ట్ సైడ్ ఆల్సో. దట్స్ వాట్ ద కస్టమర్స్ ఆర్ ఇన్ డైలమా. సో, ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే మనకి ఈ ఓఆర్ఆర్‌కి సరౌండింగ్సు రేడియల్ రోడ్స్ వస్తున్నాయి. మన రేవంత్ సార్ వచ్చి ఆహ్, ఆహ్, ఈ మెట్రోస్ అవి అనౌన్స్ చేస్తున్నారు కదా! సో, ఇప్పుడు ఏంటంటే అందరికీ కస్టమర్ కన్‌ఫ్యూజన్ ఏంటంటే అవి వస్తాయా? రావా? ఎంత టైం పట్టిద్ది? సో, ఎటువైపు మనం ఇన్వెస్ట్ చేయాలి? ఆ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. మాస్టర్ ప్లాన్ గనుక వీళ్ళు అప్డేటెడ్ మాస్టర్ ప్లాన్ లింకింగ్ టు ది మెట్రోస్ గాని, ఇవన్నీ కనుక ప్రొడ్యూస్ చేస్తే కస్టమర్ విల్ గెట్ ద మోర్ కాన్ఫిడెన్స్. ఓకే. సో, ఈ ఏరియాలో డెఫినైట్‌లీ ఈ కారిడార్ రోడ్స్ గాని, ట్రిపుల్ ఆర్ కనెక్టివిటీస్ గాని, ఈ మెట్రో లైనర్స్ ఎటైపు వెళ్తున్నాయి, అవి గనుక పబ్లిష్ చేస్తే గవర్నమెంట్, డెఫినెట్‌గా మార్కెట్ ట్రిపుల్ ఆర్ కంప్లీట్ అయితే ఇట్ విల్ బి గుడ్ అండి. ఎందుకంటే ది కనెక్టివిటీ. ట్రిపుల్ ఆర్‌కి ముందు ఓఆర్ఆర్ చూడండి. ఓఆర్ఆర్ లేనప్పుడు ఎట్లా ఉంది మార్కెట్. ఓఆర్ఆర్ వచ్చినాక కనెక్టివిటీ బేస్ మీద అసలు ఎంత ఇన్వెస్ట్‌మెంట్ కస్టమర్స్ ఇంట్రెస్ట్ చూపించారు. సో, సేమ్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ రేపు ట్రిపుల్ ఆర్ కూడా వస్తే అదే ఉండొచ్చు. ఇటు సైడ్ ఉన్న రేట్లు ఈస్ట్ సైడ్ లేవు. ఈస్ట్‌లో చాలా తక్కువ రేట్లకి వస్తున్నాయి. ఇప్పుడు గాని ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పి అంటున్నారు. సార్, ఇది వెస్ట్ సైడ్ వచ్చేపాటికి మీకు తెలిసిందే ఐటీ జోను ఎట్లా ఉంది ఏంటి అనేది. సో, మోస్ట్‌లీ పీపుల్ అటు ట్రెండ్ చేయొచ్చు కానీ, బట్ అట్లా ఏం లేదు సార్. ఈస్ట్ సైడ్ కూడా దేని సెగ్మెంట్ పీపుల్ దానికే ఉన్నారు. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ వెస్ట్ సైడ్ వెళ్దాము, ఈస్ట్ సైడ్ వద్దు అనే ఏం లేదు. ఏ సెగ్మెంట్ పీపుల్ ఆ సెగ్మెంట్‌కెళ్ళి అండ్ ది కంపారిజన్ ఆఫ్ ది కాస్ట్ బిట్వీన్ ద వెస్ట్ సైడ్ అండ్ ద ఈస్ట్ సైడ్. నా నే నా నా అనాలిసిస్ ప్రకారం అండి, ఇప్పుడు ప్రెజెంట్ బెంగుళూరు హైవే సైడు అండ్ శ్రీశైలం హైవే సైడ్ ఇట్స్ ఎ గుడ్ మార్కెట్ ఏంటి అండి. డెవలప్‌మెంట్స్ ఏంటి? యాహ్! ఇప్పుడు నాకు తెలిసి ఆ 2 ఏరియాలు ఫ్యూచర్ డెవలప్‌మెంట్ గ్రోతింగ్ పాయింట్స్ అవి. సార్, ఎంప్లాయ్‌మెంట్స్ ఎంతొచ్చింది అనేది ఇట్స్ ఔట్ ఆఫ్ మై బాక్స్. అంత ఐ యామ్ అనేబుల్ టు కామెంట్ ఆన్ ఇట్. బట్ నేను ఫోకస్ చేసేది, నేను తిరిగిన మార్కెట్‌లో, నేను చూసిన సెగ్మెంట్స్‌లో మెయిన్ షాద్ నగర్ ఒకటి, ఇటు మన శ్రీశైలం, కడతాలు ఏరియాస్ ఉన్నాయి కదండీ! మహేశ్వరం, మున్సాన్పల్లి, తుక్కగూడ, ఈ ఏరియాస్ అన్నీ మంచి ఏరియాలు ఇన్వెస్ట్‌మెంట్‌కి. సార్, ఇట్ డిపెండ్స్ ఆన్ ది కంప్లీషన్ ఆఫ్ ది ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్. ఓకే. సో, ఇప్పుడు సేమ్ సార్. ఇంతకుముందు జనాలు ఎట్లా అయితే ఓఆర్ఆర్ వస్తదా? మనం అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? చేయకూడదా? అని ఎంత డైలమాలో ఉన్నారో, ఆ డైలమాకి ఓఆర్ఆర్ మొత్తం ఫార్మ్ అయిన తర్వాత అసలు రేట్లన్నీ ఇదైపోయినాయి. సో, సేమ్ కైండ్ ఆఫ్ ట్రిపుల్ ఆర్ మీద కూడా అదే ఉంది. సో, గవర్నమెంట్ ఎప్పుడైతే కొంచెం ఫాస్ట్‌గా దీన్ని మూవ్ చేసిద్దో, సో, ఎవ్రి విల్ గెట్ ఎ బెనిఫిట్ ఆఫ్ ది ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ కనెక్టింగ్ పాయింట్స్ ఆఫ్ ది ట్రిపుల్ ఆర్. సార్, ఇప్పుడు రెరా గైడ్‌లైన్స్ సార్. సో, రెరా గైడ్‌లైన్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నాయి. సో, మీరు మీరు చూస్తే మన ప్రీ లాంచ్ అని వితౌట్ రెరా నంబర్స్‌తో చాలామంది ప్రీ లాంచ్‌లో తక్కువ రేట్‌కి ఇస్తామని చెప్పేసి చెప్తా ఉంటారు. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది కస్టమర్‌కి ఉన్న కన్‌ఫ్యూజన్ అది. ఏమో రేపు అది కరెక్ట్‌గా ఉందా? లేదా? నార్మ్స్ పాటిస్తారా? పాటించరా? ఇయన్నీ డౌట్స్ ఉంటాయి. ఇఫ్ మనకి డెఫినైట్‌లీ సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే 1, 2 సార్లు మనం ప్లేస్ గురించి ఎంక్వైరీ చేసి అండ్ వాటెవర్ దే ప్రొవైడెడ్ ది నంబర్స్, ఐ మీన్ సర్వే నంబర్స్ అని అవన్నీ మినిమమ్ నాలెడ్జ్‌తో మనం ఫైండ్ ఔట్ చేయొచ్చండి.
ఫైండ్ అవుట్ చేసిన తర్వాత లేదు నాకు ఆ నాలెడ్జ్ జీరో నాలెడ్జ్ అనుకున్నప్పుడు రెరా నంబర్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్లకి వెళ్ళి శుభ్రంగా అవి కొనుక్కుంటే అవి మోస్ట్లీ 90-95% సేఫ్ అయ్యి. సార్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది కస్టమర్స్ సార్. ఇప్పుడు ఓన్ హౌస్ కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ దే విల్ గో టు ఫ్లాట్. ఇప్పుడు విల్లాస్‌కి, ఫ్లాట్‌కి కంపారిజన్ ఏంటి? ఇప్పుడు ఒక ఏరియాలో ఫ్లాట్ వచ్చి 5,000 ఉంటది. ఇంకో ఏరియాలో విల్లా వచ్చి 10,000 ఉంటది. సో వాట్ ఈస్ ద బడ్జెట్? సో నా బడ్జెట్ ఈ ఈ రేంజ్‌లో ఉంది అంటే డెఫినెట్లీ ఐ విల్ గో విత్ ద ఫ్లాట్ ఓన్లీ. లేదు పర్లేదు ఐయామ్ గుడ్ టు ఇన్వెస్ట్ ఆన్ ది విల్లాస్ అంటే అండ్ ఇప్పుడు చాలామందికి ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీస్‌కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో పీపుల్ విచ్ ఈస్ ఆన్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కన్నా గేటెడ్‌కి వాళ్ళ పిల్లల గురించి గానీ అన్నీ గానీ ఆలోచించుకొని ఒక రూపాయి ఎక్కువైనా సరే మంచి గేటెడ్ కమ్యూనిటీకి వెళ్తున్నారు. ఇవన్నీ లివింగ్ స్పేసెస్ అండి. ఇప్పుడు లేదు నేను ఇన్వెస్ట్‌మెంట్ పరంగా చూసుకుంటున్నాను అంటే డెఫినెట్లీ ఓపెన్ ప్లాట్స్. మంచి లొకేషన్ చూస్ చేసుకోవటం, కనెక్టివిటీస్ ఫైనలైజ్ చేసుకోవటం. 2, 3 సార్లు ఆ లొకేషన్స్‌కెళ్ళి ఆ చుట్టుపక్కల కనెక్టివిటీస్ ఎలా ఉన్నాయి? ఓకే. మనం ప్రతిరోజు క్లాసిఫైడ్స్‌లో గానీ, ఈటిలో గానీ, పేపర్‌లో గానీ పడతా ఉంటది. ఓకే. పలానా షాద్ నగర్ ఏరియాలో రేపు ఇదొస్తుంది. సో దట్స్ వాట్ సార్. నేను 2, 3 టైమ్స్ ఆ ప్లేస్‌కెళ్ళి ఎంక్వైరీ చేసి అంటే సార్ నేను సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కి మేము సరౌండింగ్స్‌లో ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అని తిరిగాం. సో అదే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 10 ఇయర్స్ బ్యాక్ మోకిలా అనేది అసలేం లేదు. సింగిల్ రోడ్. బట్ మా విజన్ ఏంటంటే ఆ దగ్గర ఐటీ కారిడార్‌కి నెక్స్ట్ క్యాచింగ్ పాయింట్ మోకిలా. సో దట్స్ వేర్ ఎంక్వైరీ చేసుకొని అసెస్ చేసి ఆల్మోస్ట్ లైక్ ఒక 10 టైమ్స్ వెళ్ళాం ఆ ప్లేసెస్‌కి మొత్తం. ఆ సరౌండింగ్స్ మొత్తం తిరిగి మన ఓఆర్ఆర్ కనెక్టివిటీస్ ఎంత దూరం ఉంటది. సో ఇవన్నీ అసెస్ చేసిన తర్వాత యెస్ గుడ్ ప్లేస్ అని చెప్పేసి అలా ఇన్వెస్ట్ చేశాం. సో మైట్ బి పీపుల్‌కి అంత టైం దొరకకపోవచ్చు. బట్ కొంచెం ప్రాపర్టీ అనలైజర్స్‌ని సలహాలు తీసుకుంటూ గానీ అట్లా చేసి దే కెన్ గో విత్ ఇన్వెస్ట్.